సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం మన్నేరుకోట గిరిజన ప్రాంతంలో ఒక చిన్నారి పైన సొంత బాబాయ్ అత్యాచారం చేయడం జరిగింది. సో 2 రోజుల వరకు మాకు న్యాయం కావాలి అని ముందుకు వచ్చిన వాళ్ళు ఈరోజు మా కేసు వాపస్ తీసుకుందాం అంటున్నారు. నిజంగా ఆ కేసు వాపస్ ఇస్తారా? సో ఇలాంటి వాటికి కూడా ఎంకరేజ్ చేస్తారా? ఒకసారి మన సార్ మాట్లాడి తెలుసుకుందాం. మన ముందు అయితే ఉలవపారు ఎస్ఐ అంకమరావు సార్ అయితే మన ముందు సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇలాంటి చిన్న పిల్లల మీద పెద్ద పిల్లలు చాలా మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సో ఒకవేళ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ముందుకి మేము కేసు వాపస్ తీసుకుంటాం అంటే ఇస్తారా సార్? ఎవరైతే చిన్న పిల్లలు సెక్సువల్ అబ్యూస్కి గురయ్యారో అటువంటి కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు కేసు వాపస్ కావాలన్నా కానీ అది అవకాశం లేదు. ఈ సేకరించినటువంటి సైంటిఫిక్ ఆధారంగా ముద్దాయిలకి శిక్ష పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుంది సార్? ఈ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడేటువంటి అవకాశం చట్టంలో పేర్కొనబడింది. అంటే ఎన్ని ఇయర్స్ సార్? యావజ్జీవ కారాగార శిక్ష లైఫ్ లాంగ్ 14 years. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటుంది తెలియకుండా చేశారు, మా అబ్బాయి తాగిన మత్తులో చేశారు, సో ఒక్కసారి వదిలేయండి అంటున్నారు. అలాంటి వాళ్ళని వదిలేస్తే రేపటి రోజు ఇంకొకరిని వాళ్ళు చేయరని కారణం ఏముంది సార్? ఇటువంటి కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ రకరకాల ఒత్తిళ్ల వల్ల కేసు వెనక్కి తీసుకోవాలని వాళ్ళు అనుకున్నా కానీ వెనక్కి తీసుకునే అవకాశం చట్టంలో లేదు. అది కాకుండా మళ్ళీ చెప్తున్నాను, మనం సాంకేతికమైనటువంటి ఆధారాలను సేకరించడం జరుగుతుంది. క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీము అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి దగ్గర నుంచి డాక్టర్ గారు మెడికల్ టెస్టులన్నీ చేసి అక్కడ సైంటిఫిక్ ఆధారాలని సేకరించడం జరుగుతుంది. ఈ ఆధారాలు ఆ ఆధారాలు రెండింటిని కూడా FSLకి పంపించేసి అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవటం జరుగుతుంది. దానికి కోర్టు కూడా ఎక్కువ విలువిస్తుంది. దాని ఆధారంగా అతనికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఇవైనా లేకపోతే అంటే ఈ కేసెస్ అయినా లేకపోతే ఇంకే కేసు అయినా వాపస్ తీసుకోవచ్చా? కొన్ని కేసులు వాపస్ తీసుకునే అవకాశం చట్టంలో ఉంది. ఇవి ఏంటి అంటే చిన్న చిన్న తగాదాలు, అన్నలదమ్ముల తగాదాలు, చిన్న ఆస్తి తగాదాలు, అటువంటి కేసుల్లో కేసుని కోర్టు ద్వారా లోక్ అదాలత్లో రాజీ చేసుకునే అవకాశం ఉంది. సో ఎలాంటి కేసెస్ వాపస్ తీసుకోకూడదు సార్? ఒకవేళ తీసుకుంటా అన్నా ఇవ్వరు. రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నా, లేదా రేప్ కేసులు, చైల్డ్ అబ్యూస్ కేసులు, ఇంకేదన్నా పెద్ద నేరాలకు సంబంధించినటువంటి కేసుల్లో, కిడ్నాప్ కేసులు, ఫోర్జరీ కేసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కేసుల్లో కేసులు వెనక్కి తీసుకునే అవకాశం లేదు. మాకు ఒక క్లారిటీ కావాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. సో నాకు వచ్చిన డౌట్ వీళ్ళకి కూడా రాకూడదని చెప్పి ఈరోజు ముందుకు వచ్చాం. నిజంగా మా క్లారిటీని సో మీరు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, జనాన్ని చైతన్యపరుస్తున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఎలాంటి కేసెస్ వాపస్ తీసుకున్నా ఒకవేళ వచ్చి అడిగినా ఇవ్వరని మన సార్ అయితే క్లియర్గా చెప్పారు. సో ఇలాంటి అత్యాచారాలు జరిగినా, కిడ్నాప్ కేసెస్ జరిగినా, దొంగతనం చేసిన ఇలాంటి వాటికైతే ఏ కేసెస్ వాపస్ తీసుకోరని చెప్పి క్లియర్గా అయితే మన ముందు ఎస్ఐ సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ కుమార్.